వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. సంక్షేమమే కూటమి లక్ష్యమన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మగ్గాలకు ఉచిత విద్యుత్. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఏదైతే వాగ్దానం చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకుంటూ వారికి భరోసా ఇస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. మగ్గాల ప్రాంతంలో 500 యూనిట్లు, ఆ చేనేత కార్మికుల కుటుంబాల ఇళ్లకి 200 యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. సూపర్ 6లో ఇచ్చిన అన్ని హామీలు రేపు ఆగస్టు 15తో పూర్తవుతున్నాయి. అవి కాకుండా చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు, అన్నా క్యాంటీన్లు తెచ్చారు, పెన్షన్లు వికలాంగులకి డబల్ చేశారు, బెడ్ ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 ఇస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కొత్తగా 1,09,000 మందికి స్పౌస్ పెన్షన్లకు 520 కోట్లు విడుదల. త్వరలో కడప స్టీల్ ప్లాంట్ పనులు చేపడతాం. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఆ స్టీల్ ప్లాంట్ గాలి ఎత్తిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కడపలో స్టీల్ ప్లాంట్ నేను ప్రారంభిస్తానని చెప్పి. ఆ దిశగా పనులు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఈ నెలాఖరులోపు వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన జరగబోతూ ఉంది. కడప ప్రజల చిరకాల కోరిక స్టీల్ ప్లాంట్. ఆనాడు గాలి జనార్దన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 ఎకరాల భూములు దోచుకొని బ్రాహ్మణి స్టీల్స్ అంటూ ఆర్పాటపు ప్రచారాలు ఆర్మరాలు చేసి మళ్ళీ ఆ గాలి జనార్దన్ రెడ్డి తిరగడానికి ఎయిర్పోర్ట్ కావాలని ఆ ఎయిర్పోర్ట్ కూడా 3,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించి ఆ 1,000 ఎకరాల భూములు మొత్తం తీసుకెళ్ళి బ్యాంకుల కుదవ పెట్టి ఆ ఇచ్చిన ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టి 100 కోట్లు తీసుకొచ్చి బ్యాంకుల నుంచి ఎత్తేసాడు గాలి జనార్దన్ రెడ్డి. దాంట్లో వాటా పనిచేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులతోనే యలంక ప్యాలెస్ కట్టుకున్నాడు, బెంగళూరులో ఆస్తులు కొనుక్కున్నాడు. ఆ డబ్బులతోనే శుద్ధ పోస కవులు చెప్తారు తండ్రి కొడుకులు. రాష్ట్రాన్ని జిల్లాను కూడా నాకేశారు మొత్తం. ఇప్పుడు ఆ కడప జిల్లాకు కానీ ఆ పులివెందులకు కానీ న్యాయం చేస్తుంది, చేసింది, చేయబోయేది కూడా నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆ కడప జిల్లా చిరకాల వాంఛ తీర్చడానికి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నారు త్వరలో. జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే ఎందుకేనో చాలా కోపం, చిరాకు, ఉక్రోషం, ఆక్రోశం. ఒక్క భారతిరెడ్డి గారిని తప్ప రెండో వాళ్ళ మహిళగా చూడడానుకుంటా. ఆ విషయం స్పష్టంగా కనపడుతుంది చెల్లెళ్ళు తల్లి విషయంలో. మహిళలను తిట్టేవాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు, భుజం కొడుతూ ఉంటాడు. అదేమి శాడిజమో అర్థం కాదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చెడగొట్టడానికి, కట్టిన నిర్మాణాలను పడగొట్టడానికి మాత్రమే వైసీపీ పార్టీ ఉంది. లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తిరిగి దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, పారిశ్రామికతలను ఒప్పిస్తున్నారు, వాళ్ళని చెడగొట్టడానికి మెయిల్స్ పంపిస్తాడు. అంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి అంత దుర్మార్గం ఆ మనుషులు ఎందుకుందో తెలియదు, అంత క్రూరత్వం ఎందుకుందో తెలియదు. నిన్న జమ్మలమడుగులో పేదల సేవలో భాగంగా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చేనేతలకు చేతురిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు నిర్ణయాన్ని వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు. పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్తును ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 7న అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి ఈ పథకం అమలులోకి రానున్నట్టు తెలిపారు. అది ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి నిలబెట్టుకోవటం అంటే అది. మాట తప్పనో మడమ తెప్పనంటూ అసలు మడమే లేని మాటలంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి వింత వింతగా చెబుతూ ఉంటాడు స్క్రిప్ట్ చూసి. ఎన్నిసార్లు మాట తప్పాడో చూసాం, ఎన్నిసార్లు మడమ తిప్పి పారిపోయాడో చూసాం. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల హామీల్లో ఇచ్చిన 99.92% హామీలను నెరవేర్చలా, మొత్తం ఎత్తి నూకాడు. ఆ 8% హామీలు నెరవేర్చినట్టున్నాడు అరాకొర. దానికి గప్పాలు కొట్టుకుంటాడు. ఇచ్చిందేమో 2,80,000 కోట్ల రూపాయలు పెన్షన్లో తదితర కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఖర్చు పెట్టింది ఆయన అంతే. రాష్ట్ర ఆదాయం జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల కోట్లు, చేసినప్పుడు 12 లక్షల కోట్లు, వేరసి 22 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తే, అప్పుల రూపంగా కానీ ఆదాయం కానీ కలిపి 22 లక్షల కోట్ల రూపాయలు వస్తే దాంట్లో ఆయన పెట్టిన ఖర్చు 2,60,000 కోట్ల రూపాయలు. ఉద్యోగస్తుల జీతాలు తదితరులు ఖర్చు పెడితే, ఇంకా బాగా ఖర్చు పెడితే ఇంకొక 7 లక్షల కోట్ల రూపాయలు, అంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటాడు. మరి మిగతా 12 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశావు జగన్ రెడ్డి అంటే నాకేం తెలుసు, నాకు లెక్కలేం తెలుసు అంటాడు. వాటి సమాధానం చెప్పడు. గనులు దోచుకున్న దొంగలను పరామర్శిస్తాడు, భూములు దోచుకున్న దొంగలను పరామర్శిస్తాడు. తన కోసం తన చెప్పు చేతుల్లో తన కాళ్ల కింద చెప్పులా పడి ఉండే మంది చేత అక్రమ మద్యం చేపించి, అక్రమ మద్య వ్యాపారం చేపించి 1,00,000 కోట్ల పైగా దోచుకొని జైలులో మగ్గుతున్న వాళ్ళ కోసం
లిల్లీపుట్ కబుర్లు చెప్తాడు. లేదు, ఆడవారిని అసభ్యంగా మాట్లాడే వాళ్ళని భుజం తట్టి వాళ్ళ పలకరిస్తాకు తిరుగుతాడు. ఒక గొంత పూడ్చల 5 ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ గేట్లకి గ్రీజు కూడా పెట్టలా. అలాంటి నీచపు పాలన, దుర్మార్గపు పాలన చేసి లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆస్తుల్ని లూటీ చేసి ఇక్కడే ఉంటే ఎక్కడ ప్రజలు తిరగబడి శ్రీలంక ప్రధాని ఇంటి మీద దాడి చేసినట్టు నా ఇంటి మీద చేస్తారనని భయపడి రాష్ట్ర సరిహద్దులు దాటి బెంగళూరు పారిపోయి దాక్కున్నాడు. మధ్య మధ్యలో వచ్చి పులిహార పిసుతూ ఉంటాడు, పులిహార కబుర్లు చెప్తూ ఉంటాడు, నిస్సిగ్గుగా మాట్లాడు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో, అయ్యో మనం చేస్తాం తప్పే, మనం మాట్లాడేది తప్పే, ప్రజలు వస్తారేమో అన్న సోయ ఆయనకు ఉండదు. ఎందుకనో మరి పట్టించుకోడేది. దోచేసిన లక్షల కోట్ల రూపాయలు కళలో తిరుగుతూ ఉంటే ఆ ఊహల్లో బ్రతుకుతూ ఉంటాడు. ఉపయోగం ఏంటి? లక్షల కోట్లు దోచుకున్నావు, 4 ముద్దలు కడుపు నుండి తినగలుగుతున్నావా? ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నావా? లేదు కదా. ఏ జైలుకి రమ్మంటారా, ఏ జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయా, ఇది ఎత్తుకోవడం సరిపోతుంది నీకు. జైళ్ళకి ఓదారు పండు తిరిగేది కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్ చేసిన తర్వాత అర్జీ పెట్టుకుంటాడనమాట. నన్ను నెల్లూరు సబ్ జైల్లో పెట్టండి, లేదంటే కడప జైల్లో పెట్టండి అని కోరుకోవడానికి మాత్రం జైలు చుట్టూ సందర్శన చేస్తున్నాడు. పోనీ నీ పాలనలో ఆ జైళ్ళని శుభ్రంగా చేసావా? ఎట్టాగ భవిష్యత్తులో నేను జైలుకి రావాల్సిన వాడినే కదా, జైళ్ళన్నా మంచిగా చేసుకుందాము, జైల్లో సదుపాయాలు కల్పించుకుందామని ఆలోచన కూడా చేయలే. చేసి ఉంటే ఆలోచన ముందే నువ్వు గ్రహించున్నట్టయితే ఆ జైళ్ళు కూడా ఇంద్రభవనాల్లో కట్టించుకుని ఉండేవాడేమో. స్ఫూర్తినిచ్చే గౌరవం ఇది అన్నారు బాలయ్య. భగవంత్ కేసరి 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక అవడం ఎంతో గర్వకారణం. ఈ గౌరవం మా చిత్ర బృందానికే దక్కుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావుపూడి, నటులు, సాంకేతిక నిపుణులు, ఇలా అందరి కృషి వల్లే విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను రెట్టింపు చేస్తోంది అన్నారు బాలయ్య.